వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో బ్లర్ ఈవెంట్ గురించి ఆర్ బ్లర్ మెథడ్ గురించి చేంజ్ మెథడ్ గురించి చూద్దాం. బ్లర్ మెథడ్ ఎప్పుడు అపేర్ అవుతుంది అంటే మనం ఏదైనా ఎలిమెంట్ లో ఉండి బయటకు వచ్చేసినప్పుడు, అంటే ఎలిమెంట్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్ టెక్స్ట్ ఉంది. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఉంది. సో అప్పుడు నేను టెక్స్ట్ బాక్స్ లో నా కర్సర్ పెట్టాను, మళ్ళీ బయటకు వచ్చేసాను. వచ్చినప్పుడు అప్పుడు ఏమో డిస్ప్లే అవుతుంది అంటే యువర్ ఎలిమెంట్ హ్యాస్ లాస్ట్ ఇస్ ఫోకస్. సో అంటే blur event occurs when element loses the focus. The blur method triggers and the blur event are attaches a function to run the blur event occurs. So blur event appear అవుతుంది element has losses its focus. సో తర్వాత వచ్చేసి చేంజ్ ఈవెంట్. చేంజ్ ఈవెంట్ ఎప్పుడు అపేర్ అవుతుందంటే మన ఎలిమెంట్ లో ఒక టెక్స్ట్ ఉంది, అంటే నా ఇన్పుట్ టెక్స్ట్ లో రమేష్ అనే వాల్యూ ఉంది. నేను ఆ రమేష్ వాల్యూని చేంజ్ చేశాను. చేంజ్ చేసినప్పుడు చేంజ్ ఈవెంట్ అక్కర్ అవుతుంది అనమాట. మనం ఏం చేంజ్ చేయకపోతే చేంజ్ ఈవెంట్ అక్కర్ అవ్వదు. సో ఫస్ట్ బ్లర్ ఈవెంట్ గురించి చూద్దాం. బ్లర్ ఈవెంట్ పర్పస్ మనం ఏమేమి తీసుకున్నామంటే ఇన్పుట్ టైప్, ఇన్పుట్ బ్లర్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ లో ఒక అలర్ట్ బాక్స్ రాశాను. అంటే నా HTML డాక్యుమెంట్ లో చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, వాల్యూ ఈక్వల్స్ టు రమేష్ అని ఉంది. సో డాక్యుమెంట్ ని సేవ్ చేయండి, రన్. ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చింది. నేను కర్సర్ని ఇక్కడ పెట్టాను, పెట్టి మళ్ళీ బయటకు వచ్చి క్లిక్ చేసినప్పుడు ఇన్పుట్ ఫోల్డ్ లాస్ట్ ఇట్స్ ఫోకస్ అని వస్తుంది కదా. అంటే చూడండి, సో మనం ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్ లో ఉండి బయటకు వచ్చేసినప్పుడు మనకి అది ఆ ఎలిమెంట్ ఫోకస్ లాస్ అవుతుంది కాబట్టి మనకు ఒక ఈవెంట్ అనేది జనరేట్ అయింది. అలాగే చేంజ్ మెథడ్ చూద్దాం. చేంజ్ మెథడ్ ట్రిగ్గర్స్ వెన్ ద చేంజ్ ఈవెంట్ అకర్స్. ఓన్లీ ఇట్ వర్క్స్ ఆన్ ద ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా అండ్ సెలెక్ట్ ఎలిమెంట్స్ ఓన్లీ. సెలెక్ట్ ఎలిమెంట్ కి, టెక్స్ట్ ఏరియాకి, ఇన్పుట్ ఫీల్డ్ కి, ఇన్పుట్ ఎలిమెంట్ కి ఇది వర్క్ అవుతుంది. సో దీని పర్పస్ ఇక్కడ నేను చేంజ్ అని ఇస్తున్నాను. చేంజ్ మెథడ్ ఫంక్షన్ ద ఇన్పుట్ ఫీల్డ్ హ్యాస్ ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ చేంజ్డ్, ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ చేంజ్డ్. సో డాక్యుమెంట్ ని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే సో రమేష్ మీద క్లిక్ చేశాను, బయటకు వచ్చి క్లిక్ చేశాను. ఏమన్నా ఈవెంట్ అక్కర్ అయిందా? ఏమి ఈవెంట్ అక్కర్ అవ్వలేదు. ఇప్పుడు ఈ చేంజ్ ఈవెంట్ అక్కర్ అవుతుంది నా ఇన్పుట్ ఫీల్డ్ లో ఉండే టెక్స్ట్ ని ఏమాత్రం చేంజ్ చేసినా, లేకపోతే కొత్తగా ఫీల్డ్ ని యాడ్ చేసినా, కొత్త టెక్స్ట్ ని, అప్పుడు మనకి చేంజ్ ఈవెంట్ ఇన్పుట్ వాల్యూ ఈజ్ చేంజ్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. సో ఇవి రెండు కూడా బ్లర్ అండ్ చేంజ్ ఈవెంట్స్ కి ఎగ్జాంపుల్స్.